ఇలాంటి వీడియోస్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో పక్కా రీచ్ అయితే వస్తది. వీలుంటే ట్రై చేయండి. నేను మీకు డెమో కూడా చూపిస్తాను. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది ఛానల్‌కి. చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. నచ్చేసావే ఏం తిన్నావో కాయదుంప చూస్తున్నారు కదా! మొత్తం వీడియో ఇంకా బాగుంటది. మీరు మిస్ అవ్వద్దు. చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక ఐడియా కూడా వచ్చేస్తది. మీరు సింపుల్‌గా చేసుకుందాం మనం. చాలా అంటే చాలా సింపుల్‌గా బేసిక్ థింగ్ కూడా చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యాప్ అయితే టెలిగ్రామ్‌లో ఇస్తాను మీకు. మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీలుంటే ఇక్కడ నుంచి టెలిగ్రామ్‌లో వెళ్ళి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ మ్యాటర్ ఏందంటే అలర్ట్ మోషన్ యాప్ కూడా కావాలి కాబట్టి అలర్ట్ మోషన్ యాప్ కూడా నేను పెట్టాను. చెక్ చేసుకోండి. మీరు టెలిగ్రామ్‌లో అలర్ట్ మోషన్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఉంటది. వీలుంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేయండి మీరు. డిస్క్రిప్షన్‌లో పైన టాప్‌లో మీకు ఫాంట్ అని ఉంటది. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కాకపోతే ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే మీరు ఫస్ట్ అయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్ లేకపోతే మీ మొబైల్‌లో ఉన్న బ్రౌజర్‌కి అయితే రీడైరెక్ట్ అయితుంది. దాని తర్వాత దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ కాకపోతే ఫస్ట్ ఆ లింక్ కాపీ చేసి వేరే బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన ఫోటోని మనం ఫాంట్ని ఇక్కడ అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. దాని తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఏదైనా సపరేట్ ఫాంట్ కోసం సపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. ఆ ఫాంట్ని ఇలా ఇక్కడ నుంచి యాడ్ చేసి ఈ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే ఆల్రెడీ టిక్ మార్క్ పెట్టి ఉంచండి చాలు. వచ్చేస్తుంది ఫాంట్ అనేది. ఓకే. కొన్నిసార్లు కొన్ని మొబైల్‌కి రాదు. కొంచెం చూసుకోండి. వేరే ఫాంట్ అలర్ట్ మోషన్‌లో కూడా చాలా ఫాంట్స్ ఉన్నాయి. కస్టమ్ ఫాంట్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీకు మిస్సింగ్ రాదు. మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేస్తే మీకు మిస్సింగ్ రాదు. యాడ్ చేయకపోతే మిస్సింగ్ వస్తది. చాలా పెద్ద లిస్టే వస్తది. పైన మిస్సింగ్ ఫాంట్ అని. దాంతోటి మళ్ళీ తలకాయ నొప్పి ఉంటది. చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేద్దాం. వీడియో లాస్ట్‌లోకి చూడండి. చాలా ప్రొఫెషనల్ లుక్ ఉంటది. చూసుకోండి. ఓకేనా? ఓకే. మనం అన్నీ చేసినాం గానీ, మనం ఒకటి మిస్టేక్ చేసినాం. ఏం మిస్టేక్ అంటే ఫస్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేద్దాం. అంటే మీరు అన్నీ చేసుకోండి. నో ప్రాబ్లమ్. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కూడా మీరు ఏదైనా నేను చెప్పాను ఇంతకుముందు మీ ఫోటో అప్లోడ్ చేసి ఇందులో అయితే ఇలాగైతే జస్ట్ 1 క్లిక్‌లో అయితే ఫోటో రిమూవ్ అయిపోతది. అండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే మీ ఫోటో సేవ్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క ఫోటోని 1 బై 1 సేవ్ చేసుకోవచ్చు. అంటే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో చాలా ఎఫెక్ట్స్ హైడ్ చేసి పెట్టాను. అంటే కలర్ ఎఫెక్ట్స్ అవి ఉన్నాయి. అవి ఇప్పుడే హైడ్ తీసేస్తే మీకు చాలా ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అది ఎండింగ్‌లో తీద్దాం మనం. చెప్తాను కొన్ని డీటెయిల్. ఓకే. కొంచెం కిందికి వద్దాం. మనం కిందికి వస్తే ఇక్కడ మనకు ఫోటో ఉంటది. ఈ ఫోటోస్ అనేది చాలా లో క్వాలిటీలో ఉంటది. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫోటోస్ చాలా బాలేదని. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి నాకు నచ్చిన వేరే ఒక ఫోటో యాడ్ చేస్తా. ఆ ఫోటో కొంచెం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసి యాడ్ చేసి చూడండి చాలా బెటర్‌గా వచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఫోటోస్‌ని మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కొన్ని ఫోటోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీనింగ్‌ఫుల్‌గా. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క రీప్లేస్ పెట్టిన తర్వాత నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇందులో ఒక హైలైట్ కలర్ అయితే ఉంది. అంటే పింక్ కలర్ ట్యూన్ అయితే ఉంటుంది మొత్తం. ఓకే. మీ డ్రెస్‌కి సరిగ్గా మ్యాచ్ కాలేదని అనుకుందాం మనం. ఓకే. ఒక ఐడియా ఇద్దాం మనం. అంటే మీ డ్రెస్ వేరే కలర్ ఉండొచ్చు. గ్రీన్ కలర్ ఉండొచ్చు. సపోజ్‌గా రెడ్ కలర్ ఉండొచ్చు. సంథింగ్ వేరే కలర్ ఉండొచ్చు. చాలా వేరియస్ కలర్ ఉన్నాయి. దానికి మీరు ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. జెమినీ ఓపెన్ చేసి మీరు ప్రో మోడల్లో సెలెక్ట్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసి మీరు ఓన్లీ డ్రెస్ కలర్ చేంజ్ అని పెట్టుకోండి. అందులో పింక్ కలర్ కొంచెం హైలైట్‌గా ఉంటే అది ట్రై చేయండి. లేకపోతే ఇందులోనే మీరు బేసిక్‌గా అన్ని పింక్ కలర్‌గా వేరే కలర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి జెమినీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఓకేనా? ఇలా ప్రతి ఒక్క ఫోటోని మీరు ఫస్ట్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీరు మొత్తం అయిపోతుందని అనుకుంటున్నప్పుడు ఇక్కడ పైన మనకు అన్ని చాలా కలర్స్ అన్నీ హైడ్ చేసి పెట్టాను. అవి అన్నీ హైడ్ తీసేయండి. ఇలా వరుసగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి హైట్ తీసేస్తే మీ వీడియోకి ఇంకా నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్‌లో మీరు పార్టికల్ వీడియో యాడ్ చేద్దామంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేకపోతే పార్టికల్ అని కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్‌గా సెండ్ చేస్తా. ఇలా ప్రతి ఒక్కటి చేంజ్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకొని మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.